అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పులిహోర ప్రసాదాన్ని ఈరోజు మనం చూద్దాము. దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గింజలు లేకుండా తీసుకొని శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టి పెట్టుకోవాలి. పులిహోర పొడి కోసం ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి వేసుకొని దోరగా వేపుకోవాలి. 1/2 స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేపుకుంటే చాలా రుచిగా వస్తుంది పొడి. అలాగే 1 స్పూను ఆవాలను కూడా వేసుకోవాలి. ఆవాలు ముందు వేయకూడదండి, చిటపట్లాడి పైకి పడిపోతాయి. 2 స్పూన్ల తెల్ల నువ్వులను కూడా వేసుకొని చివరిలో కొద్దిగా వేపుకోవాలి. ఈ నువ్వులు ఇవన్నీ వేయటం వలన చాలా రుచి వస్తుందండి పులిహోర పొడికి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని పొడిగా కొట్టి పెట్టుకుందాము. ఈ పొడిలోనే పులిహోర రుచి అంతా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా వేరుశనగ గుళ్ళను వేసి వేపుకోవాలి. వేరుశనగ గుళ్ళను విడిగా వేయించుకుంటేనే మంచిదండి, లేకుంటే సరిగా వేగకపోవడం కానీ ఎక్కువగా వేగడం కానీ జరుగుతుంది. అవి తీసేశాక కొద్దిగా ఆవాలను వేసుకొని కొంచెం జీలకర్రను కూడా వేసుకున్నాక 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని 4-5 ఎండుమిర్చిని తుంపేసి వేసుకోవాలండి. పులిహోర పోపు బాగా వస్తేనే పులిహోరకి మంచి రుచి వస్తుంది. పోపు మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువని వేసుకోవాలి, పొడి ఇంగువని. ఇంగువ వేయడం వల్ల పులిహోర ఘుమఘుమలాడిపోతుంది. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ పులుపు అంతా కూడా దీనికి పచ్చిమిర్చికి పట్టి చాలా రుచి వస్తుంది. కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత మనం వేయించుకు పెట్టుకున్నటువంటి పల్లీలను కూడా వేసి ఇందులోనే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లాన్ని మెత్తగా చేసుకొని ఇందులో వేసుకోవడం వలన చాలా మంచి రుచి వస్తుందండి పులిహోరకి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా వేసుకున్నాక తర్వాత మనం సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మనం పొడిగొట్టు పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. మనకి గుడిలో ప్రసాదం టేస్ట్ రావాలంటే ఈ పొడిని కలపడం వలన మనకి ఆ రుచి అయితే వస్తుంది. నేను ఈ కప్పుతో బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఉడికించి పెట్టుకున్నాను. ఈ బేసిన్లోకి తీసుకున్నాను. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేయడం వలన బాగా కలపడం వలన మెతుకు అంటుకోకుండా చాలా చక్కగా వస్తుంది పులిహోరకి. అలాగైతే బాగుంటుంది. ఈ మనం తయారు చేసుకున్నటువంటి పులిహోర పేస్ట్ని ఇందులో వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తప్పకుండా ఈ గుడిలోని ప్రసాదం లాంటి పులిహోరని తయారు చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించండి.